బ్రేకింగ్ చూస్తున్న కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాగ్రత్త కింద గుచ్చుకుంటాయి. సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి అంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు అనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావడం. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదైనా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి. మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, చర్చలు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలు ఉన్నాయి, ఘాటు విమర్శలు ఉన్నాయి. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబాన్ని మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ అన్న మీద హత్యాయత్నం కేసు అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బిల్ 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నాడో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. అది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం నెల్లూరు జిల్లా చరిత్రలో. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపైన దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ర కుమార్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత రాత్రి మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై అయితే గుర్తు తెలియని దుండగులు దాడికి యత్నించారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, వంట సామాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, తర్వాత కార్లు పూర్తిగా కూడా ఇంటిని అంతా కూడా
నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ దాడి తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి గంట ఒక మధ్యాహ్నము విస్తృత స్థాయి సమావేశం కోవూరులో నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాను అవినీతిలో పీజీ చేశారని గతంలో ఏదైతే ఎమ్మెల్యే విమర్శించిందో ఈ పీజీలకు సంబంధించి నల్లపరెడ్డి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాశీ, అలాగే గుజరాత్, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఆమె చేసినటువంటి పీజీల గురించి సమాజానికి మొత్తానికి తెలుసని, అలాగే అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్య ఏదైతే ప్రస్తుతం ఆమె భర్త వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఉన్నారో, నెల్లూరు ఎంపీకి ఆయన సత్యమణి ద్వారా ప్రాణహాని ఉందని, ఇప్పటికే 2 సార్లు ఆమె ఇక్కడ ఆయనపై హత్యాయత్నం చేసేందుకు 2 సిట్టింగ్లు జరిగాయని, ఇప్పుడు 3వ సిట్టింగ్ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఆస్తి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏదో ఒక రోజు ప్రశాంత్ రెడ్డి చంపేటటువంటి ప్రయత్నం అయితే 100% జరుగుతుందంటూ కూడా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హెచ్చరించినట్టు కూడా ఆయన సలహా ఇస్తుంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ రోజు ఇటు తెలుగు తమ్ముళ్ళు లో అయితే మాత్రం కొంత ఆవేదన తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగినటువంటి కొన్ని గంటల్లోనే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలోకి వెళ్లారు. అక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక్కడ మొత్తం A to Z ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదు, ఇంట్లో కార్లు కానీ మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితిలోనే చెప్పాలి. ఈ ఘటనపై అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. అయితే దీనిపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచి ఎలాంటి మాటలు అయితే మాత్రం రాలేదు. అయితే తెలుగుదేశం పార్టీ దీనిపై ఎలా స్పందించబోతుంది? అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనపై అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. నెల్లూరు రాజకీయాల్లో 3 కుటుంబాలు పెద్ద కుటుంబాలు రాజకీయాల్లో, వాటిలో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. అయితే రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తులపై కేసులు, వ్యక్తిగత దాడులు చూసాం. ఇలా ఇళ్లపై పడి దాడులు చేయడం అనేది మొదటిసారి నెల్లూరులో చూస్తున్నాం. నెల్లూరు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ దాడి జరిగింది. దీనిపై ఖచ్చితంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంపై జరిగినటువంటి హత్యాయత్నం కేసుగా దీన్ని పరిగణించాలంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఖచ్చితంగా కూడా నిన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిదారిగానే దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. చక్రి చరిత్ర మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి సంబంధించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఏదైతే దాడికి ప్రతి దాడి చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు కొంత నిన్న ఆ ఘటనపై అయితే మాత్రం కొంత తీవ్ర స్థాయిలో స్పందించారు. దాడికి ప్రతి దాడి సమాధానం అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. అంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితులు నెల్లూరు నెలకొల్బోతున్నాయి, కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉండబోతున్న పరిస్థితుల్లో చెప్పాలి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ఇంటిపై జరిగినటువంటి దాడిపై అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించే పరిస్థితి ఉందని చెప్పాలి. పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా దీనికి సంబంధించి దాడికి సంబంధించి ఆ ఇంటిని కూడా రాత్రి అడిషనల్ ఎస్పీ కూడా ఆ ఇంటిని సందర్శించారు. ఈ దాడిపై అయితే మాత్రం దాడికి సంబంధించిన ఘటనపై ఖచ్చితమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు అయితే మాత్రం కొంత గట్టిగా దీనిపై ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఎలాంటి ఉధృతమైన వాతావరణం అంటే ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఇంటికి ఏమన్నా ముట్టడిస్తారా, ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతాయా, ఇలాగే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అలాగే టీడీపీ ఈ జరిగినటువంటి దాడిపై ఎలా స్పందించబోతుంది, ఇవన్నీ మాత్రం ఈ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది మాత్రం ఖచ్చితంగా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చక్రి. చరిత్ర ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ దాడికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా స్పందించారా చరిత్ర? ప్రసన్న కుమార్ రెడ్డి అయితే మాత్రం దీని పట్ల అయితే మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా మేము చూడలేదు. అంటే దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాల్లో మా కుటుంబం ఉంది అనేది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క తండ్రి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి రాజకీయాలు నెల్లూరు జిల్లాలో నడిపింది మా కుటుంబం. కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే లేదు అనేది కూడా నల్లపరెడ్డి కుటుంబం అయితే దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తుంది. నల్లపరెడ్డి
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడినైతే మాత్రం ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాల్సింది. జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి అత్యంత క్రెడిబిలిటీ కుటుంబం ఇది. ఇలాంటి కుటుంబానికి రక్షణ లేకపోతే ఎలా? ఖచ్చితంగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడిని ఖచ్చితంగా ఇది హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలి, 307 కేసు పెట్టాలంటే కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చరిత్. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర క్రీడలు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ, ఖేలో ఇండియాపై చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి అందజేశారు. ఇక రాష్ట్రంలో క్రీడలకు ఏ విధంగా ప్రాచుర్యం కల్పిస్తున్నామన్న విషయాన్ని తెలిపారు. క్రీడలకు సంబంధించి అనేక స్టేడియాలతో పాటు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ఇక ఇవాళ మరికొద్ది మంది కేంద్ర మంత్రులను కూడా సీఎం కలవనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఏఐసిసి అగ్రనాయకులను సైతం రేవంత్ రెడ్డి కలుస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం కపిల్ దేవ్ మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి చూపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవ్గన్ కలుసుకున్నారు. ఏ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎల్లుండి భేటీ కానుంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఎంపీ మల్లు రవి తెలిపారు.
కొండ దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారు. అటు కొండ మురళి కూడా ఫిర్యాదు పత్రం ఇచ్చారు. తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్కి గడువు ముగిసింది. దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకుపోయి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది. అటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్స్లో రుద్రాక్ష మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తుందని రేవంత్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో ఉన్న ఒక్క మహిళ కూడా చోటు దక్కలేదని ఫైర్ అయ్యారు. మహిళలు అవకాశాలు అందిపించుకుంటున్నారని, ముందు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు. రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవాళ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఈడు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి వాకటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన శాఖలపై వాకటి శ్రీహరి అసంతృప్తిగా ఉన్నారు. తనకిచ్చిన శాఖలు ఆగమాగంగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉందని, గొర్రెలు బర్రెలు ఇస్తే తానేం చేసుకోవాలని వాకటి శ్రీహరి ఘాటి వ్యాఖ్యలు చేశారు. యువజన సర్వీసులు ఇస్తే కూడా ఏం చేసుకోవాలని, 10 ఏళ్లలో ఆగమైన శాఖలు నాకు ఇచ్చారని ఆయన ఆశాహం వ్యక్తం చేశారు. నాకు ఇచ్చిన శాఖలు ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పరమాన్ని చెప్పాలి. గడబడి అయిన తర్వాత నాకు ఇచ్చారు. మా శాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళలో అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలని అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 గది అట్లే ఇచ్చారు. అంతేనా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద.
దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. నాకు ఇచ్చిన శాఖలు ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పరమాన్ని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు, 15 నెలల అంత కింద మీద. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాడలేదన్నారు. రేవంత్ లాంటి లేఖి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదన్నారు హరీష్ రావు. ఇది మాటల సర్కారు, కోతుల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్లే రేవంత్కు సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం కలిగిందన్నారు కేటీఆర్. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9 తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసం అట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు, అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందరా అని చెప్పిన. నేను ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు, నన్ను కోసుక తింటారా అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయి. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే బయట తిరగనివ్వమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత అని నిలదీశారు. వారికి 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నాయి మీ మీద? ఎన్నిసార్లు జైలుకు మీరు? మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1,000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1,000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తున్నారు. నీ ఫాల్తీ కాదు సోషల్ మీడియాలో. నేను కొనక్క మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇంకా నీ అయ్యే జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి సవిత. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం అందజేస్తున్న సూపర్ 6 పథకాల కరపత్రాలు పంచి వాటి ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
సంవత్సరం పాటు మేము పూర్తి చేసుకున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. మాకు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు. మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేశాం, చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ పార్టీనా ఈ పార్టీనని చూడాల. గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు, అనేక సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, రాజకీయాలు వద్దు, అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పథకాల గురించి అడిగితే మక్కలు విరగొడతాం, తాట తీస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. గ్రామాల్లో తిరగండి, ఎవరికి మక్కలు విరగొడతారో తెలుస్తుందని, మాయ మాటలు చెప్పేవారిని మోసగాల్ని అనాలా లేదా అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మీరు వచ్చి ప్రమాణం చేశారు. సంవత్సర కాలం అయింది. ఏ కార్యక్రమం మీరు చేశారు చెప్పండి. మరి చేయని వాళ్ళని ఏమంటుంది సమాజం? మాకు చేసిన వాళ్ళని మా ముప్పు పెట్టిన వాళ్ళని ఏమంటుంది? ప్రజలను మోసం చేస్తే మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? మీ ఇద్దరు మోసగాళ్ళు కాదా? అబద్ధాలు అబద్ధాల కోరులు కాదా మీ ఇద్దరును? అడిగితే ఆ పక్కనంట ఆ పెద్ద మళ్ళీ వయసు మీరిపోయింది, మళ్ళీ పెద్ద 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నాలుగొచ్చి మందమా నీకు వచ్చి తార తీస్తా ఉంటాడు ఆయన. ఈ పక్క ఆయన అంటాడు, మీ ఎమ్మెల్యే గారు అంటారు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఏంటి డిప్యూటీ సీఎం అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, ఏంటి స్థానిక ఎమ్మెల్యే అంటాడు, ఆయన అంటాడు మీ మక్కలు ఎరగొడతా ఉంటాడు. చూడండి, అంటే తాట తీయడానికి, మక్కలు ఎరగొట్టడానికి ఇవాళ వైసీపీ కార్యక్రమంతో తయారుగా ఉన్నామా? చూస్తే చేతికి గాలి తొడుకుతున్నావా?